ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బహు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే స్నేహితులు మరచిపోయినా బంధువులే విడిచిపోయినా తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే సహచారివే సహచారివే వేదనలో ఆదరించే నా ప్రియుడవే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరిచిన వైద్యుడవే పరిహారివే పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే పరిహారివే నా పరిహారివే నా వ్యాధులు భరించిన యేసువే హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బహు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం అండి. మరి మనం మంచి సమయానికి వచ్చి ఉన్నాము. దేవుడు మనతో ఏ విధంగా అయితే కూర్చుందాం. ఎందుకంటే 1 అవర్ ఎక్కువ ఎందుకన్నానంటే చెప్పబడిన 3 వాక్య భాగాలు చాలా మంచి వాక్య భాగాలు, చదవబడిన 3 వాక్య భాగాలు మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజులు 6 అధ్యాయము 7 అధ్యాయము కలిపి చదవండి. అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే దాని ముందు వెనక కూడా చదవాలి. చదివితే మనకి దాని యొక్క భావం పూర్తిగా అర్థమవుతుంది.
ఈరోజు ప్రసంగం టైటిల్ ఏంటంటే దేవుని విజయం. అంటే ఊహించని రీతిలో దేవుని విజయం, ఊహించని రీతిలో దేవుని విజయం లేకపోతే రక్షణ అని మనం చెప్పుకోవచ్చు. నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనందరి జీవితాలు కూడా చిక్కబడిపోయినట్టు ఉంటాయి. చిక్కబడిపోవడం ఏంటి? అప్పుల్లో చిక్కబడిపోవడం, ఊపిరాడనట్టు ఉండడం, బంధువులతో నిందించబడడం, చుట్టూరు మనకున్న సోర్సెస్ అన్నీ కట్ అయిపోవడం. అప్పుడే ఒక 2 లక్షలు అవసరమైంది. ఇచ్చేవాళ్ళు కూడా ఈసారికి లేవండి, ఇంకో దగ్గర చూసుకోండి అన్నారనుకో, పరిస్థితి ఎలాగుంటలేదు. అయ్యో ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేదు, నా పరిస్థితి చుట్టూరు ఎవరు లేనట్టుగా ఉంది, అగాధంలో ఉన్నట్టుగా ఉన్నది. ఉదాహరణకి షోమ్రోను పట్టణం అలాగే ఉంది. చుట్టూరు సైనికులు ఉన్నారట, ఆ లోపలికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ లేదు. కరువు వచ్చేసింది. కరువు అంటే ఇంకా మన భారతదేశంలో కూడా ఒకసారి కరువు వస్తే అందరూ కుక్క మాంసాలు కూడా తిన్నారు అప్పట్లో అని చెప్పుకునేవారు. ఏమో నాకు తెలీదు, అప్పట్లో మా మాస్టర్లు చెప్తూ ఉంటారు. అంత భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పుడు షోమ్రోను పట్టణం చుట్టూరు లోపలికి దేనిని వెళ్ళనివ్వడం లేదు, బయటికి రానివ్వడం లేదు. లోపలున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. అలాంటి పరిస్థితిలో గాడిద తలకాయ తినడానికి చాలా ఖరీదుగా ఉన్నది. లేకపోతే వాళ్ళు పిల్లల్ని చంపుకుని తింటున్నారు అంత భయంకరంగా. ఈవెన్ పావురు రెట్లన్నా దొరికితే పర్వాలేదు అనుకునేంత హీనస్థితికి దిగజారిపోయారు. అంటే కొన్నిసార్లు మన జీవితాలు అలా చిక్కబడినట్టుగా ఉంటాయట. కొన్నిసార్లు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాను, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఉదాహరణకి పౌలు గారు ఎంతో గొప్ప చదువుకున్నారు. ఎంత గొప్ప చదువు అంటే ఆ రోజుల్లో రబ్బీలు చదువు అంటే అతి పెద్దదే. నేను గమాలియేలు పాదముల దగ్గర చదువుకున్నాను అంటారు. నేను నా ప్రొఫెసర్ పేర్లు చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. ఆ ప్రొఫెసర్ని బట్టి ఓకే ఆయన దగ్గర చదువుకున్నారు కాబట్టి నోవాహు గారికి బాగా తెలివితేటలు ఉంటాయి అంటారు. కారణం ఏంటంటే నాకు టీచ్ చేసిన ఆయన అంత క్రియేటివ్గా థింకర్ అన్నమాట. ఆయన చాలా ఆలోచనకర్త. కాబట్టి ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడో ఆయన శిష్యుడినైనా నేను కూడా అలాగే ఆలోచిస్తాను అన్న ఒక భావం ఉంటుంది. ఆయన గైడ్ చేశాడు కాబట్టి నా పుస్తకం ఎవరైనా చదివేటప్పుడు గురువుగారు చాలా బాగా గైడ్ చేశారు, అందుకని ఈయన చాలా చక్కగా రాశాడు పుస్తకం అంటారు. అలాగా ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంటే అంత చదువరి వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం. చెరసాల్లో ఉన్నాడు. చేతులకు బొండాలు వేసేసారు, కాళ్ళకు బొండాలు వేసేసారు, సంకెళ్ళ మధ్య అటు ఇటు తిరిగితే నా జీవితం వెతుకు అని డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితిలో అతను అంటున్నాడు, ఫిలిప్పీ ప్రజలు కూడా అలాగే అనుకున్నారు, మన జీవితాలు ఇంకెందుకు, మనకు బోధించే ఆ బోధకుడిని చెరసాల్లో పెట్టేశారు అనుకుంటే చెరసాల నుంచి ఒక లెటర్ రాస్తున్నాడు ఆయన. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతించకుడి, కానీ ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు మీ తలంపులకు కావలి ఉండును. ఎవరు రాస్తున్నారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోవలసిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించుడి, మీరు నా ఆనందమును నా కిరీటమును అయ్యున్నారు. ఇలాగా ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేక మన ఇష్టానుసారంగా ఉంటాం. ఉదాహరణకి పామ్ ట్రీ సండే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు జయప్రవేశం చేసి యెరూషలేములోనికి ప్రవేశించిన రోజు. మీకు తెలుసా, ప్రజలు హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అంటే వాళ్ళు ఏమని అరుస్తున్నారు తెలుసా? ఒక రాజకీయ నాయకుడు యెరూషలేమును స్వాధీనం చేసుకునేందుకు వస్తున్నాడు కాబట్టి మనకు తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది అనే నినాదం వాళ్ళు చేస్తున్నారు. యేసు ప్రభు వారేమో గాడిద పిల్లను ఎక్కి సాత్వికునుగా దీనునుగా వస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు.
కాబట్టి ఈ ఆలోచనలో ప్రజలు ఎలాగున్నారంటే దేవుని చిత్తానుసారంగా ఆలోచించడం మానేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. 3 వింతైన ఈ భాగాల్ని మనకి చాలా చక్కని రీతిలో అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనిలో మనం ఆలోచించినప్పుడు 3 విషయాలు మనం ఆలోచించినప్పుడు దేవుడు మన మానవ మేధస్సుకు అంటే లాజిక్కు అర్థం కాడు. చాలాసార్లు నేను ఇలాగ అనుకున్నాను, ఏంటి అలా జరిగింది అంటారు. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మనం ఒకటి ఆలోచిస్తాం, దేవుడు ఇంకోటి ఆలోచిస్తాడు. దేవుని ఆలోచన మాత్రం అలాగా చేయాలంటే మనకు చాలా కష్టం. ఉదాహరణకి మనం ఏం చేయాలంటే దేవుని చిత్త ప్రకారం వెళ్ళిపోవడానికి చూడాలి, కానీ దేవుణ్ణి మన కంట్రోల్లో తెచ్చేసుకోకూడదు. దేవా నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, అక్కడికి వెళ్ళకుండా ఆపేయ్ అనకూడదు. ఏమో దేవుడు ఆ స్థలంలో నీతో ఏం పని చేయించాలనుకున్నాడో. నేను చాలాసార్లు టెస్టిమనీ చెప్తాను. ఏంటంటే నా వైఫ్కి మంజులకి 98 సెలక్షన్లో విమెన్ కోటాలో ఫస్ట్ వచ్చింది ఇంటర్వ్యూ. ఇంకేంటి, నేను పనిచేసే స్కూల్లో చెప్పాను, నా భార్యకి జాబ్ వచ్చేస్తుంది, ఆమె సెలెక్టెడ్ లిస్ట్లో ఉంది, తన విమెన్ కోటాలోను అంతేకాకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్లను ఫస్ట్ పేరు ఉంది. కాబట్టి నేను హ్యాపీ, ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా నాకు లెక్కలేదు. ఇలాగ మాట్లాడాను. నేను త్వరగా ఆవిడకి అక్కడ ఉద్యోగం వచ్చేస్తుందో అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ చర్చి కడతాను, అక్కడ ఒక 5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాడు, అక్కడ చర్చి కడతాను. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్ళిపోతాను, అక్కడక్కడ ఒక చర్చిలు కట్టుకుంటూ ఉంటాను. దేవుడు ఎంత కృప చూపించాడు అన్నాను. రిజల్ట్ వచ్చింది, ఆవిడకి ఉద్యోగం రాలేదు. అందరూ అన్నారు, ఏంటి ఉద్యోగం రాలేదంటే నేనేమో డిస్కరేజ్ అవ్వలేదు, అయినా ఆ ఉద్యోగం మీద నా సువార్త సేవకు నమ్ముకుని రాలేదు. ఆమె ఉద్యోగం చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుందని నేను బిఈడి అమ్మాయిని చేసుకున్నాను. అయినా దేవుడు తలంపిస్తే ఆ చిత్తానుసారంగానే పోదాం అన్న ఉద్దేశంతో ఉన్నాను. కానీ దేవుడు ఎంత గొప్ప విషయం చేశాడు తెలుసా? ఆమె కానీ ఉద్యోగం చేస్తే నేను ఇంత సంస్థను కట్టకపోదును. కారణం ఏంటంటే సోమవారంలో నెంబర్ 1, బయటికి ఎక్కడ తిరగను, కాబట్టి ఇంట్లోనే ఉంటాను. ఇలాంటి కుదురుగా ఉండే దగ్గర ఆవిడ పని చేస్తుంటే చాలామంది భర్తలు ఏం చేస్తారంటే భార్యలు ఉద్యోగం చేస్తుంటే హ్యాపీ, చక్కగా సైకిల్ వేసుకుని లేకపోతే బైక్ వేసుకుని ఆవిడ జాబులు దింపే ఇంటికి వచ్చేసి క్యారమ్ బోర్డు ఆడుకోవచ్చు, ఎవరితోన్నా కబుర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధ్యతలు ఏమి ఉండవు. ఇంటికి ఒక 50,000 80,000 తీసుకొస్తుంది, హ్యాపీగా తిరగచ్చు కదా. నాకు కూడా అలాంటి ఆలోచనలే ఉండేవి. కానీ దేవుని ఆలోచన అది కాదు. అందుకనే దేవుణ్ణి మనం కంట్రోల్లో తీసుకోకూడదు. ఒక కుర్రాడికి వెంటనే ఉద్యోగం రాలేదు, కంగారు పడద్దు. కారణం ఏంటంటే దేవుని చిత్తం వేరొకటి ఉన్నది. అదే చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి, కానీ మనం తొందరపడిపోకూడదు. తొందరపడిపోయి మామిడి చెట్టు కాయలు కాయించేయలేము, తొందరపడిపోయి త్వరగా పురుడు వచ్చేలా చేసేయలేము. కారణం ఏంటంటే నెలలు నిండకపోతే నెల తక్కువడని అంటారు. కాబట్టి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే పూర్తిగా పక్వానికి రావాలి, పూర్తిగా నెలలు నిండాలి. ఇప్పుడు చాలామంది ఎలాగున్నారు తెలుసా? దేవుణ్ణి కంట్రోల్ తీసేసుకునేలాగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడడం లేదు. దేవాని చిత్తము నా జీవితంలో సిద్ధించును గాక అని అనడం లేదు. అదే మరియకును జకరియాకి తేడా. జకరియా కొన్ని సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాడు. దేవుని దూత వచ్చి నీ భార్య ముసలదైపోయింది, కానీ ఆమె కడుపున గర్భాన ఒక కుమారుడు పుడతాడు అంటే, ఏంటి ప్రభువా నువ్వు చెప్పేది నిజమా, జరుగుతుందా అని అన్నాడు. నువ్వు నా మాట నమ్మలేదు కాబట్టి నువ్వు మోగవాడు అయిపోతావు అన్నాడు. మరియ దగ్గరికి కూడా వచ్చి నీ గర్భమున కుమారుడు పుడతాడంటే ఇది ఎలాగూ జరుగును అని అడిగింది. అక్కడ అడిగిందేమో అనుమానంతో అడిగాడు, ఇక్కడ ఈ అమ్మాయి ఏమో వివరణ అడుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అని. అప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నది. అందుకనే ఈమె తన జీవితాంతం కదా ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించింది. ప్రియమైన స్నేహితులారా, కొన్నిసార్లు మనము దేవుణ్ణి మన కంట్రోల్లో తీసుకోకూడదు. దేవాన్ని చిత్తము సిద్ధించునుగాక, ఇదిగో ఏది మంచిదైతే అది నా జీవితంలో చెయ్యి అని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. మూడోది ఏంటంటే భయం. భయం అంటే చూడండి, విస్తారమైన దీవెన, విస్తారమైన భయం.
ఎంత భయం అంటే ఈ షోమ్రోను చుట్టూరు ఉన్న సైన్యము ఏం చేస్తున్నారంటే లోపలికి ఎవరిని వెళ్ళడం లేదు, బయటికి ఎవరిని రానివ్వడం లేదు. ఆ భయం చేత ఈవెన్ 4 లెప్రసీ వాళ్ళు కూర్చుని, ఓ బ్రతికేమా బ్రతుకుదాం, చనిపోయామా చనిపోదాం, రండి ముందుకు వెళదాం. కొన్నిసార్లు భయం చేత ప్రజలు చచ్చిపోతున్నారు. కరోనా వచ్చి చాలామంది చనిపోలేదట, భయం పడిపోయి చనిపోయారట. పేపర్లో కూడా వచ్చింది, ఒక కుటుంబానికి ఎక్కడ విజయనగరం జిల్లా అనుకుంటాను, న్యూస్ పేపర్లోని ఒక కుటుంబం కరోనా కానీ వచ్చేసిందేమో అని కుటుంబం అంతా నూతిలో దూకేసి చచ్చిపోయారు. తర్వాత పేపర్లోకి వచ్చింది, వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా, ఏమీ కరోనా లేదు అని అన్నారు. కొన్నిసార్లు భయం వల్ల ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఈ రోజున నీ భయమును దీవెనగా మార్చు దేవుడు, ధైర్యమునిచ్చి దేవుడు. దేనికోసం మనం భయపడాలి? కరువు కోసం భయపడాలా? ఉద్యోగం లేదని భయపడాలా? ఆరోగ్యం లేదని భయపడాలా? దేనికోసం మనం భయపడాలి? చాలామంది భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, చాలా భయంతో బ్రతుకుతూ ఉన్నారు. అప్పుల కోసం భయం, భర్త కోసం భయం, భార్య కోసం భయం, విడాకులని భయం, లేకపోతే కొడతాడని భయం. ఏ విధమైన భయం అవసరం లేదు. దేవుడు నీ జీవితాన్ని దినమును మారుస్తాడు, ప్రతి సమస్యను పరిష్కారం చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం అలాగుంది. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం నుంచి యాక్చువల్గా 20వ వచనం వరకు చక్కని స్టోరీ. ఈ స్టోరీ చదివినప్పుడు ఎంత చక్కని విషయాలు రాసున్నాయంటే నేను చదువుతాను, కొన్ని మాత్రం మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టోరీ, చాలా దీని కాంటెక్స్ట్ సింపుల్గా చెప్తాను. ఒకసారి ఏమంటాడంటే, ఇశ్రాయేలు రాజుకి ప్రవక్త కబురు చేస్తాడు, బాబు ఈ సిరియా దేశస్థులు లేకపోతే ఇతర దేశస్థులు మనతో యుద్ధం చేయాలని వస్తున్నారు, నువ్వు ఒక పని చెయ్యి, మన దండును పంపించి అక్కడ ఉన్న ప్రజలు రక్షించు అని చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? అలాగే అని రాజు పంపిస్తాడు. పంపించినప్పుడు నిజంగా అక్కడ ఆపద వస్తుంది. అప్పుడు రాజు ముందుగా తెలుసుకుని పంపించడం వల్ల ప్రజలు రక్షించబడతారు. ఇది మాటికి జరుగుతుంది. ప్రవక్త కబురు పెట్టడం, అక్కడేమో ప్రజలను దండును పంపించడం, ఆ ప్రజలు రక్షించడం. రాజుకి చిరాకు వచ్చేసి అసలు ఈ కబుర్లన్నీ చెప్పేవాళ్ళు ఎవరో, ముందు ఆయన ఎవరో తెలుసుకుని తీసుకురండి అంటే ఆయన ఎవరో కాదు, ఎలీషా ప్రవక్త. అవునా, అయితే మన సైనికులను పంపించి అర్జెంటుగా ఆయన అరెస్ట్ చేసి తీసుకురండి. అతను గదిలో ఉంటాడు. గదిలో ఉన్నప్పుడు చుట్టూరు ఉంటారు. ఇప్పుడు ఎలీషా సేవకునికి భయం వేస్తుంది. అయ్యా మీకు తెలుసా, మిమ్మల్ని బంధించమని రాజుగారు పంపించారు అంటారు. అవునా, ఓకే చూద్దాం, నువ్వేం భయపడకో. ఏం భయపడొద్దంటే ఎలాగండి, చూడండి ఎంతమంది సైన్యమో. నీవు బయట చూస్తున్నావు, కానీ నా చుట్టూరు ఎవరున్నారు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని ఉన్నది. చూడండి 2వ రాజులు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 17వ వచనంతో 15వ వచనం చదువుతాను. దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనము ఏమి చేయదము అని ఆ దైవజనునితో అనగా, అతడు దైవజనుడు అన్నాడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఒక్కడ ఉన్నాడేమో అనుకున్నాడు. అయ్యో రథములు వచ్చేసి ఈయన తీసుకుపోతారో, చిత్రహింసలు పెట్టి చంపేస్తారు అనుకున్నారు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నా సేవకుడు భయపడుతున్నాడు, దయచేసి అతని కన్నులు తెరవమన్నాడు. అతను అంటున్నాడు, ఆయన చుట్టూ అగ్ని రథములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, మిమ్మును ముట్టినవాడు తన కనుపాపను ముట్టినవాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. దేనికోసం భయపడతాం?
చాలా విషయాల్లో ఈ రోజుల్లో భయపడుతున్నాం. అతని కోసం డబ్బున్న వాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు, నేను ఒంటరి వాడిని అని భయపడుతూ ఉండొచ్చు. కానీ నీతో ఉన్నవాడు వారికంటే బలవంతుడని మనం గుర్తు చేసుకోండి. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ రాజ్యాలు కూలిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ అధికారాలు కూలిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అగ్ని వాళ్ళని దహిస్తుంది. కానీ మనకు తెలీదు మన శక్తి అంత ఉందో. కారణం ఏంటంటే మన మనోనేత్రము తెరవబడలేదు. మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా మనోనేత్రమును తెరువు, నేను ఒంటరి వాడిని అనుకుంటున్నాను, నా చుట్టూరు నువ్వు కాపుదల ఉన్నావన్న సంగతి నేను మర్చిపోతా ఉన్నాను. యోబుకు తెలియదు తన ఇంటి చుట్టూరు దేవుడు అగ్ని వేశాడన్న సంగతి. దాన్ని ఎవరు గుర్తించారంటే సాతానుడు గుర్తించాడు. నీవు దేవుని యొక్క శక్తిని గుర్తించలేకపోవచ్చు, నీ ఇంటి చుట్టూరు దేవుని దూతల కాపుదల ఉంటున్నారని గుర్తించలేకపోవచ్చు. కానీ అది ఎవరికి తెలుస్తుంది అంటే సాతానికి, అతని అనుచరులకి తెలుస్తూ ఉంటుంది. అమ్మో దాన్ని పట్టుకోకూడదు, ఆయన పట్టుకోకూడదు, వారిని పట్టుకోకూడదు. కారణం ఏంటంటే వారి చుట్టూరు దేవుని దూతల కాపుదల ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే ఎలీషాని పట్టుకుని తీసుకువెళ్ళినప్పుడు చెప్పాడు, ఎలీషా అంటాడు, నువ్వు కంగారు పడకు, నువ్వు అనుకున్నాడట, నాయనా వీళ్ళు పట్టుకోనా కొట్టైనా అన్నాడంట. ఏం కొట్టవసరం లేదు, నువ్వు వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించు అన్నాడు. భోజనాలు పెట్టి పంపించిన తర్వాత రాజు ఏం చేశాడట, ఎలీషా షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచిండిని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగాక అన్నాను. చూడండి, మళ్ళీ దేవుడి మీదే ఒట్లు వేసుకుంటూ ఉంటారు. ఈ ఎలీషాని చంపించేయాలనుకున్నాడు. అప్పుడు అతను ఏమంటున్నాడు తెలుసా, చూడండి 33వ వచనం. రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను. ఎవరంటున్నారు? దేవుని మీద నమ్మకం ఉంచవలసిన ఇశ్రాయేలు రాజు దేవునినే సందేహిస్తావన్నాడు. ఒక ఆయన అంటాడు, యోన ఏమంటాడంటే, ఈ కీడు యెహోవా వలన వచ్చినది అన్నాడా? ఈ కీడు నా వలన వచ్చినది, నేను అవిధేయుడను, ఈ కీడు పోవాలంటే ఈ అవిధేయుడు బ్రతికుండకూడదు అనుకున్నాడు. కానీ ఇక్కడ రాజు ఏమంటున్నాడు తెలుసా, ఇది యెహోవా వలన కలిగినది కాబట్టి నేను ఎందుకు ఆయన మీద అనుకోవాలి. మన జీవితంలో జరిగే ప్రతి కీడు దేవుని వల్ల కలిగినది అని అనుకోవద్దు. కొన్నిసార్లు మన స్వయం కృపతాపరాధాల వల్ల కూడా జరుగుతుంది. మన కోపాలు, మన అసూయలు, మన యొక్క హృదయము, మన యొక్క జీవితం వల్ల మనం కొన్నిసార్లు శాపాల్లో పడిపోతూ ఉంటాం. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటాడంటే, మనుషుడు ఏం చేస్తాడంటే తన యొక్క ఆశ చేత మరులు కొల్పబడి తను ఏం చేస్తున్నాడు, సోదరులో పడతా ఉన్నాడు. 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. చదవండి. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు. ఈరోజు మనం అందరం నేర్చుకోవలసిన ఒక మంచి విషయం, యోబు భార్య అంటున్నది, ఎందుకే బాబు నువ్వు దేవుని చేత శోధించబడుతున్నావు, దేవుని తిట్టేసి చచ్చిపో అంటూ ఉంది. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ఈ కీడు ఎందుకు నా జీవితంలో కలుగు చేశాడు, ఇది మన ఊత పదం. దేవుడు ఎందుకు ఈ సమస్యను నా జీవితంలో తీసుకొచ్చాడు, ఈ తుఫానును నా జీవితంలో ఎందుకు రానిచ్చాడు, ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడినట ఎప్పుడూ అనకూడదట. అందుకనే యోబు ఏమంటాడు తెలుసా, ఎలాగు నా శరీరము చీకిపోయినను సజీవము గలవాడనై నేను నా దేవుని చూస్తాను. ఒకవేళ ఇలా చీకిపోతుంది అనుకోండి, కానీ నేను నా దేవుని చూస్తాను, సజీవునిగా చూస్తాను. ఈ శరీరం పోయినప్పటికీ నాకు పర్వాలేదు. ఎంత గొప్ప విశ్వాసం. కానీ ఈ రాజుకి, ఇశ్రాయేలు రాజుకి యెహోవా మీద నమ్మకం లేదు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా, ఈ ఎలీషా తల తీయకపోతే, ఎందుకంటే ఆయన గైడ్ చేస్తున్నాడు. కొంతమందికి గైడెన్స్ ఇష్టం ఉండదు, నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పడం ఇష్టం ఉండదు. చెప్పింది చాలండి, మీ మాటలు విని విని తలనొప్పి వచ్చేసింది. ప్రతిసారి మోకరించమంటారు, ప్రార్థన అంటారు, ఉపవాసం అంటారు, భక్తి అంటారు. ఎంతకాలం ఈ భక్తి చేయాలి? మీరు తప్పుకోండి, నేను చంపేసి వచ్చేస్తాను, మీరు తప్పుకోండి,
లేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఒకసారి అంటాడు, మీరేం కంగారు పడకండి, షోమ్రోన్లో ఈ గొప్ప ఏంటది క్షామం వచ్చిందని మీరు భయపడుతున్నారు, కంగారు పడకండి అంటే, అప్పుడు ఏమంటాడంటే ఈ రాజు ఎలీషా అంటాడు, కంగారు పడకండి, దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రాంతంలోనే చాలా చవకగా పిండి దొరుకుతుంది, ఒక కాసుకు 2 సేర్లు దొరికేస్తుంది, ఇక్కడ అన్నీ చవకైపోతాయి అంటేనే అప్పుడు రాజు దగ్గర ఒక అధికారి ఉంటాడంట, యెహోవా కిటికీలు ఇప్పినా సరే ఈ ఊరికి భోజనం పెట్టలేడు అన్నాడంట. చూడండి, చూద్దాం 7వ అధ్యాయం నేను చదువుతాను. అప్పుడు ఎలీషా రాజు ఇట్లన్ను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి 1 మానిక అంటే 1 షేర్ అనమాట, సన్నని పిండియు రూపాయి ఒకింటికి 2 మానికల ఎవలు అమ్మబడును. చవకగా వస్తుందని ప్రాఫెసీ చెప్తున్నాడు. చాలామందికి ప్రవచనాలు ఇష్టం ఉండదు, జోకులు అనుకుంటారు. ప్రవచనం అది దేవుని చేత ఇవ్వబడింది. అయితే స్వార్థంగా చెప్పి ప్రవచనాలు వేరు, వాటి కోసం మనం ఎప్పుడు మాట్లాడతలేదు. దేవుని ప్రవచనం మనకు వచ్చినప్పుడు ఆ ప్రవచనం తప్పకుండా నెరవేరుతుంది, అది దేవుని చిత్తానుసారంగా వస్తుంది. కాబట్టి తప్పకుండా మనం దాన్ని అనుసరించాలి, దాన్ని వినాలి. ఇక్కడ అప్పుడు ఏమంటాడంటే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, ప్రతి ఒక్కరికనే ఒక కుడిభుజం ఉంటాడండి. ఇప్పుడు నాకు ఉన్నదనుకోండి, నాకు కుడిభుజం ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు వీళ్ళు ఎడమ భుజంలాగా ఉంటారు, వాళ్ళు మన కోసం పని చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, రాజట ఒక కుడిభుజం లాంటి ఒక వ్యక్తి మీద ఆనుకుని ఉన్నాడంట అధికారి, ఎందుకంటే అతనే సైన్యాధికారి, అందరు నడిపిస్తాడు. అతను అంటాడు, చూడండి, ఆకాశమందు యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా. ఏమంటున్నాడు, పరలోకం కిటికీలు అలా తీసినా, పైనుంచి దాన్ని వేసేసినా వీళ్ళ భోజనం దొరుకుతుంది అనుకుంటున్నావా? జోకులేస్తున్నావు? నిజంగా పరలోకంలోంచి దేవుడు కిటికీలు తీస్తాడా? ఎంత అవిశ్వాసం! నీ దేవుని శక్తిని నువ్వు అలాగా కొలత వేసి చూస్తూ ఉన్నావేమో. దేవుడు అద్భుతం చేస్తాడా? ఒక ఆమె ఏం చేసింది తెలుసా? ఎలీషా ప్రవక్త దగ్గరికి ప్రతిసారి ఇంటికి వెళ్తా ఉన్నాడు. అయితే ఏంటయ్యా అంటే, ఆమె భర్త ముసలివాడండి, పిల్లలు లేరు, యవనస్తురాలు, పెళ్లి చేసుకుంది. అవునా, సరే వెళ్ళిపోతూ అంటాడు. అమ్మ మరుసటి ఆట నీ ఒడిలో కొడుకుంటాడంటే, అదేంటయ్యా, నేనేమో అసలు అలాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, దైవజనుడు అని భోజనం పెడుతున్నాను, నా భర్త ముసలివాడు కూడా, అయినా దేవుని శక్తి అమ్మ, దేవునికి ఇస్తాడు బిడ్డ. ఓకే, బిడ్డ పుట్టాడు. సడన్గా పొలంలో చనిపోతాడు. తలపోయిన అని చెప్పేసి తలనొప్పి వచ్చి చచ్చిపోతాడు. చనిపోతే ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఒక గాడిద మీద వేసుకుని మొత్తం దైవజనుడి దగ్గర తీసుకెళ్ళిపోద్ది. నేను అడిగానా నే అమ్మని, నువ్వెందుకు ఇచ్చావు, మళ్ళీ ఎందుకు చనిపోయాడు, ఇప్పుడు నన్ను దుఃఖపరచడానిక? ఎలీషా అంటాడు, దేవుడు ఎందుకో దీన్ని రహస్యంగా ఉంచాడు, అది నాకు తెలియడం లేదు, కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు మన జీవితాల్లో తెలియదు ఎందుకో ఏంటో. ఆకాశం కిటికీలు తెరిచినా సరే అక్కడ ఏంటి ఉండదంట, భోజనం దొరకదంట. ఎంత అపహాస్యం చేశాడు! దేవుడు తలస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఇదిగో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, పేతురు నీ కత్తి నీ వర్లో పెట్టు, నేను కానీ పిలిస్తే కొన్ని వేల సైనికులు వచ్చి వీళ్ళ హతం చేసేస్తారు, కానీ నేను అందుకోసం నేను రాలేదు కదా. వాళ్ళు సింహాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నేను గొర్రె పిల్లగా వచ్చాను వీళ్ళ పాపాలు తీసివేయడం కోసం. వాళ్ళ ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు, కాబట్టి నీ కత్తిని వరలో పెట్టు. ఇప్పుడు ఇతను అలా అన్నప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రవక్త ఏమన్నాడు చూడండి, నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకుందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తావు? నువ్వు కన్నులారా చూస్తావు, ఆశీర్వాదం రావడం చూస్తావు, వెంటనే చచ్చిపోతావు, అంతే. కారణం ఏంటంటే నువ్వు నమ్మలేదు, దేవుని కార్యాన్ని నమ్మలేదు, దేవుని చిత్తాన్ని నమ్మలేదు, దేవుని శక్తిని నమ్మలేదు. మార్పు వస్తుందంటే నువ్వు నమ్మలేదు, దీవెన వస్తుందంటే నమ్మలేదు, ఉద్యోగం వస్తుందంటే నమ్మలేదు, కనిపెట్టమంటే నమ్మడం లేదు. కానీ నువ్వు నమ్మడం లేదు కాబట్టి నువ్వు కన్నులారా చూస్తావు, కానీ నువ్వు దాన్ని
అనుభవించవు. ఇప్పుడు కాంటెక్స్లోకి వచ్చాం, సందర్భంలోకి వచ్చాం. 4 కుష్ఠరోగులు ఉన్నారంట. కుష్ఠరోగుల్ని ఈ రోజుల్లో కూడా కొంచెం దూరంగానే పెడతారు. కారణం ఏంటంటే అది ఒక వైరస్, అది అందరికీ అంటుకుంటుందని ఒక భయం. పూర్వం ఇంకా పిఠాపురాన్ని, తర్వాత సాలూరులోను, ఐ థింక్ రామచంద్రపురాన్ని కూడా కుష్ఠరోగుల హాస్పిటల్ ఉంటుంది. కుష్ఠరోగుల్లో కొంచెం ఎక్కువ అంటు రోగం వచ్చే కుష్ఠరోగులను దూరం పెడతారు, మామూలు వాళ్ళని ఫ్రంట్ ఉంటారు. కొంతమంది మెడిసిన్ ఇచ్చేస్తారు, కాబట్టి వాళ్ళు ప్రజలతోనే తిరిగేస్తూ ఉంటారు. ఇప్పుడు కుష్ఠరోగులు అంటే ఎవరంటే అవుట్కాస్ట్, ఎక్స్కమ్యూనికేటెడ్, అంటే అంటరానివారు, దూరంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా తినలేదు. ఇప్పుడు సమాజం అంతా బాగుంటే 2 రొట్టె ముక్కలే వాళ్ళకి ఇసురుందరు, కానీ వాళ్ళకి లేదు, వీళ్ళకి లేదు. ఇప్పుడు 4 కుష్ఠరోగులు కూర్చుని ఏమంటున్నారంటే, మనం చచ్చిపోయేలాగా ఉన్నాం, ఓ పని చేద్దాం, ఇంకా ఇక్కడ ఉంటే మనకు భోజనం ఎలాగ దొరకదో, మన శత్రువుల శిబిరాల్లోకి వెళదాం. వాళ్ళు ఒకవేళ చంపేస్తానన్నారా, చంపని, ఒకవేళ అదృష్టం కొద్దీ మన భోజనం దొరికిందా, తిందాం, బ్రతుకుదాం. సరే వెళ్ళారు. వెళ్ళినప్పటికీ అక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. 6వ వచనంలో ఉంది, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, మన మీదకు వచ్చుటక ఇశ్రాయేలు రాజు హిత్తీలను, సిరియలను, ఐగుప్తీయులను రాజునకు బత్తెమిచ్చున్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములనైనను, గుర్రములనైనను, గాడిదలనైనను, దండుపేటలోనున్న వాటిని ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుటకై చాలుననుకొని సంధి చీకటను ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది? దేవుడట ఒక పెద్ద స్వరం పుట్టించాడంట. ఆ స్వరం ఎలాంటిది తెలుసా? ఆ స్వరం ఎలాంటిదంటే అక్కడ కనబడటం లేదు, దేవుడు వర్క్ చేస్తున్నట్టు కనబడటం లేదు. దేవుడు వర్క్ చేస్తే మనకు కనబడ్డండి. దేవుడు ఇదిగో ఇప్పుడు నేనున్నాను, నేను వర్క్ చేస్తున్నట్టు తెలియాలంటే నా చేతులతో నేను ఒక 5,000 ఇవ్వాలా, మీరు వెళ్ళి పని చేయండి, లేకపోతే ఒక సామాన్లు ఇవ్వాలా, అవును వాళ్ళు ఇచ్చారు, ఫోటో తీసి పెట్టాలా, అప్పుడే ఏమనుకుంటారంటే అవును ఆయన చారిటీ ఇస్తారని నమ్ముతారు. ఏంటి మనం అలా కాకుండా నేను ప్రార్థన చేస్తాను వెళ్ళంటే ఎవరు నమ్ముతారు? అప్పుడు ఏమైందంటే దేవుని యొక్క పనులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది, యుద్ధ సైనికులు గొప్ప స్వరంతో వచ్చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ ఎవరి మటుకు వాళ్ళు పారిపోయారు. పారిపోయినప్పుడు ఇక్కడ మనం చూస్తాము, పారిపోయినప్పుడు ఏం చేశారంటే ఈ కుష్ఠరోగులు ఏం చేశారు, సరే వీళ్ళ గుమ్మాల దగ్గర కూర్చున్నారు కదా, వెళ్ళి ఎవరు లేరు, వాళ్ళు ఏం చేశారట, తీసేసుకుని గబగబా భోంచేశారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి అన్నం లేదు. భోంచేసిన తర్వాత అక్కడ బంగారం అంతా ఉంది, అదంతా తీసుకెళ్ళి దాచేసుకుని మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇంకా భోజనాలు ఉన్నాయి, అన్ని గుడారాల్లోనూ అలాగే ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? చూద్దాం, చూడండి 9వ వచనం చదవండి. వారు మనము చేయనది మంచి పని కాదు, చూసారా ఇక్కడ ఒక మంచి మాట. కొన్నిసార్లు మనం మీరు ఎప్పుడన్నా తుఫాన్లో మీరు చిక్కున్నారో లేదో, అప్పట్లో తుఫాన్లు కాకినాడ కూడా వచ్చి గంగనపల్లిలాగా దివిసయంలో ఉప్పెన్లు, తుఫాన్లు. తర్వాత చాలా కాలువలు వెడల్పు చేయకముందు సామలకోట రోడ్డు మెలిగిపోతూ ఉండేది. ఆ రోడ్లో ఒక పక్కన మా ఇల్లు కూడా ఉండేది. మా ఇల్లు ఉన్నప్పుడు మేము కూడా లోపలికి నీటి లోపల దిగి పుస్తకాలు బయటకు తీసుకుని బట్టలన్నీ బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కి ఆ నీళ్ళన్నీ తీసేసి, కొన్నిసార్లు ఐడియల్ కాలేజీకి మేము సామాన్లు తీసుకుని మంచాలు అన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఈ తుఫాను బాధితులకి ఏం చేసేవారంటే పులిహార ప్యాకెట్లు పంచుతూ ఉండేవారు. పులిహార ప్యాకెట్లు
ఒకళ్ళు తీసుకున్నారు అనుకోండి పులిహార ప్యాకెట్లు ఎత్తున్నారు, రండి 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 అని అందరిని పిలిచికెళ్ళిపోయేవారు. పిలిచికెళ్ళిపోతే అందరం పరిగెట్టుకెళ్ళిపోయి అందిన కాడికి తీసేసుకునేవాళ్ళు. ఒక్కొక్కరు 4 ప్యాకెట్లు, ఒకళ్ళు 8 ప్యాకెట్లు, ఎన్ని దాచుకోగలిగితే అన్ని తీసేసుకునేవారు. తీసుకుని అయ్యో నీకు అందలేదా, అయితే ఈ ప్యాకెట్ తీసుకో, అయితే నీకు అందలేదా, ఇగో తీసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మంచినీళ్ళు తెచ్చుకోనికి వెళ్ళావు, అయితే ఈ ప్యాకెట్ తీసుకో. కొంతమంది మంచిది మనకు తెచ్చేవారు, కొంతమంది సాయంకాలం కూడా ఉంటుందని ఉంచుకునేవారు. సరే, ఒకవేళ ఒక్కడే తీసుకుని తినేస్తున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు అందరూ ఏం జరుగుతుంది, ఆకలితో చచ్చిపోతారు. అంతే కదా. అంటే ఈ శుభవార్తను కానీ వాళ్ళకి చెప్పలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది మనందరూ తెలుసు. వాళ్ళ ఆకలితో ఉంటారు, మంచినీళ్ళు లేకుండా ఉంటారు. అది మంచి పని కాదు. ఈ 4 కుష్ఠరోగులు ఏమనుకుంటున్నారు తెలుసా, మనం మాత్రమే తిని మనం మాత్రమే బంగారం దాచుకోవడం ఇది మంచి పని కాదు. ఎప్పుడైనా సరే ఆశీర్వాదాన్ని మనం పంచుకోవాలి. ఎందుకు టెస్టిమనీ చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే అది దేవుడు చేసిన ఆశ్చర్యకారు. యూ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్, అది జరుగుతుందని మీరు ఊహించలేదు, కానీ జరిగింది. అందుకని మనం టెస్టిమనీ చెప్తాం. ఏమో మీరు ఎందుకు టెస్టిమనీ చెప్తారో, నేను ఎందుకు చెప్తాను తెలుసా, అది ఒక అద్భుతం కాబట్టే నేను టెస్టిమనీ చెప్తాను. ఎందుకు నేను నా వివాహం కోసం టెస్టిమనీ చెప్తాను, ఎందుకంటే అది జరగదు అని కొంతమంది తీర్మానించేశారు. నువ్వు పాస్టర్ గారివి, నీకు క్వాలిఫై అయిన అమ్మాయి రాదు అని చెప్పారు. నేను ఎంత ఎత్తు ఉండాలి అంటే అంత అమ్మాయి రాదు, ఏదో పని పిల్లలు లాంటి వాళ్ళని తీసుకొచ్చి చేసుకోవాలి. ఇలాగా చెప్పినప్పుడు అది కాదు, మీరు చూడండి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక ఆయన ఏ క్వాలిఫికేషన్లు ఉన్నాడు చెప్పాను. నేను అన్నీ చెప్పిన తర్వాత 22, 23 వచ్చినాయి. ఇలా కొట్టేసి నీకు పెళ్లి జరగదు పో అని అన్నాడు. మా మాస్టర్లు అందరూ నవ్వుతున్నప్పుడు అది అన్నీ జరుగుతాయి చూడండి అని అన్నాను. అంటే అది ఎలా జరుగుతుంది? అది విశ్వాసం వల్లనే. జరిగినప్పుడు మనం సాక్ష్యం చెప్పాలి, జరిగినప్పుడు మనం దాచుకోకూడదు. ఒక కొడుకు ఉద్యోగం వచ్చింది, దాచుకోకూడదు. ఒక అమ్మాయికి చక్కని పెళ్లి నిశ్చయమైంది, దాచుకోకూడదు. ఒక ఇంట్లో మంచి శుభకార్యం జరుగుతుంది, దాచుకోకూడదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దేవుడు ఎంత పని చేశాడు అని చెప్పేసి మనం చెప్పాలి. దేవుడట విలువలేని వారిని విలువ కలిగిన వార్తతో పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కుష్ఠరోగులకు విలువ ఏమీ లేదు, వాళ్ళని విలువైన వారిగా పంపిస్తున్నాడు, మంచి వార్తతో పంపిస్తున్నాడు. ఆ వార్త విలువైనది, మనుషులు విలువైన వారు కాదు. అబ్బా ఎంత చక్కని వార్త తీసుకొచ్చారు చూడండి. గాడిదకి ఏం విలువ లేదు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఎక్కారో గాడిదకు విలువ వచ్చింది. ఇప్పుడు విలువైన ఒక వ్యక్తిని తీసుకొస్తుంది యెరూషలేముకు. ఎంత ఆశీర్వాదం! దేవుడట ఎప్పుడుని పక్షపాతి కాడట. ఎవరి పట్ల? శుభవార్త చెప్పడానికి ధనవంతులే ఉండాలి, రక్షణ ఇవ్వడానికి ఫలానా వర్గం వారే ఉండాలి ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన పేదవాడిని పిలిచాడు, ధనికుల్ని పిలిచాడు, దరిద్రులను పిలిచాడు. చూడండి, ఈవెన్ కుష్ఠరోగుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు నపుంసకులు అంటే వారి చాలామందికి ఇష్టం ఉండదు. ఈవెన్ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పుతో చెప్తున్నాడు, నువ్వు కందాకే కింద పని చేస్తున్న ఆ రథం వెనకాల వెళ్ళు. అక్కడ ఎవరున్నారు? ఒక నపుంసకుడు. అతను బైబిల్ గ్రంథం చదువుతున్నాడు. అతనికి దేవుని వాక్యం అందించమన్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అందరికీ దేవుడు తన కృపను పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు కుష్ఠరోగుల ద్వారా, అవుట్కాస్ట్ కమ్యూనిటీ ద్వారా సువర్తమానము అతను రాయబడి ఉంటుంది. ఈరోజు చాలా మంచి దినము, శుభవార్తమానము కలిగిన దినము. మన ఊరుకొన్న ఎలా చూడండి. ఎప్పుడైనా మనకు మంచి వార్త దొరికినప్పుడు ఏం చేస్తాం? మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఏమో సంతోషం వచ్చిన రోజు మీరు ఊరుకుంటారా? మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఎవరికి చెప్పకంటారా? మొత్తం స్టేటస్లు పెట్టేసుకోరా? చర్చిలో 2 నిమిషాలు చెప్పి టెస్ట్మని అరగంట చెప్పరా? ఆగండి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటానని ఆనందానికి కామాలే, ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలే. అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అసలు చదువుతాడు అనుకోలేదు, ఇలాగ జరిగింది, ఎలా జరిగింది, ఇంకా అలా చెప్తూనే ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు విలువ లేదనుకుంటాం. ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి తాళం చేతులు ఉంటాయి.
ఏం చేస్తుంది తెలుసా, మా ఇంట్లో తాళాలు ఎన్ని ఉంటాయి. తాళం ఆ పనోళ్ళు తుడుతున్నారు, ఇదేదో తాళవండి సార్ అంటే అలా పక్కన పడే, ఏదో తాళవండి పక్కన పడే, ఓకే అది తుప్పట్టుపోతుంది అలా పక్కన పడేసి. ఒకసారి దేనికో తాళం తీయాల్సి వచ్చింది, అన్నీ ట్రై చేసాం, దానివల్ల కాలేదు. ఇది తుప్పట్టుపోయిందని పాడేశారు కదా, ఇది ట్రై చేద్దామని చూస్తే దాంతో టప్పని వచ్చేసింది. కొన్నిసార్లు విలువ లేని, ఉపయోగం లేని ఆ మనుషులు కూడా ఉంటారు. వాళ్ళు ఏం మనం లెక్క చేయం, మన లిస్ట్లో ఉండరు వాళ్ళు, కానీ వాళ్ళ ద్వారా గొప్ప విడుదల రావచ్చు. ఏమో మీరు అసలు గుర్తించబడి. మన దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, ఆయన పెద్ద మనమే పట్టించుకోలేదు, ఆయన మన నవ్వుతూ ఉండేవాడు. కానీ సడన్గా ఆయన ఏమన్నాడంటే, మీకు బిల్డింగ్ నేను కట్టింతానని అన్నాడు. ఏంటి మీరా? వాళ్ళు ఏమీ నవ్వలేదు, ఏ చిన్న మాట చెప్పలేదు, ముసలోడు కదా అనుకున్నాం. కానీ ఆయన ఏం చేశాడు, ఆ బిల్డింగ్ నేను కట్టింతానని అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. దేవుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అద్భుతాలు చేయడు, మనం ఊహించని రీతిలో చేస్తాడు. ఒకసారి ఒక అతనట ఇల్లు కాలిపోతుంటే గబగబా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేశాడు రమ్మని. ఈలోగా ఇద్దరు వచ్చి, బాబు రా, కాలిపోతుంది ఇల్లు, చచ్చిపోతావు అని చెయ్యేందుకో అంటే అతను అన్నాడంట, మీరు రావద్దు బాబు, నిన్ను రక్షించడానికి వచ్చాము రా అంటే అతను అంటున్నాడు, మీరు కాదు, ఎవరు రావాలి, ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి, వాళ్ళు ఫైర్ జాకెట్లు వేసుకుని రావాలి, వాళ్ళ వెనకాల గ్యాస్ మాస్కులు ఉండాలి, అప్పుడు ఎలా కొట్టాలి, అప్పుడు నేను బయటకు వస్తాను. బాబు, రక్షించడానికి నువ్వు అనుకున్న విధానంలో రాకపోవచ్చు. ఒకవేళ నీకు సహాయం దొరకాలంటే నువ్వు ఊహించిన వ్యక్తి, పెద్ద వ్యక్తి, 6 అడుగుల వ్యక్తి రావాలని అనుకోకు. దేవుడు ఎప్పుడు అలా రాడు. దేవుడు ఈవెన్ దావీదు లాంటి చిన్న కుర్రోడు, అందమైనోడు, యవ్వనస్తుడు, బాలుడు అలా కూడా వచ్చి కేవలం ఒక్క రాయితో 6 మూరల గొర్రెను పడగొట్టేంత శక్తిని ఆయన ఇవ్వగలుగుతాడు. నీ ఎక్స్పెక్టేషన్. అందుకనే యెషయా గ్రంథంలో అంటున్నాడు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. మీ గురించి ఆలోచనలు నాకు అలా ఉన్నాయి. అందుకనే ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు. కాబట్టి దేవాని చిత్తం అనుకోవడం మనకి చాలా కొన్నిసార్లు బహుశా ఈ లెపర్సీ వాళ్ళు అనుకుని ఉంటారు, అయ్యో మనమేంటి ఊర్లోకి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారు మన లెపర్సీ వాళ్ళు. కానీ నువ్వు గుడ్ న్యూస్ తీసుకుని వెళ్తున్నావే, యూ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. నేను చెప్పడానికి అనర్హుణ్ణి, నేను ప్రసంగం చేయడానికి అనర్హుణ్ణి, దేవుని యొక్క వాక్యం చెప్పలేను, నేను ప్రార్థన చేయలేను, నేను వాక్యం చెప్పలేను, నాకేమీ తెలియదు. యూ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఏమీ తెలియదు అనుకుంటున్నావు. మంచి వార్త చెప్పడానికి క్వాలిఫికేషన్ ఎందుకు? నాలాంటి ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, బయట వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్తాం. మామూలు వాళ్ళకి సువార్త చెప్పడానికి, మంచి వార్త చెప్పడానికి బీటెచ్, బీడీలు, డాక్టరేట్ చదవాలా? మీకు కూడా చెప్పినా, ఆ డాక్టరేట్లు చేసిన వాళ్ళకంటే నార్మల్ వాళ్ళు పెద్ద చర్చిలు కడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అరుతారు, భయపడేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి అందరూ వెళ్తా ఉన్నారు. అదంటే దేవుని మీద శిక్షించేస్తాడు అని కానీ అల్లిపోతూ ఉంటారు వాళ్ళు. మనం అలా చెప్పలేము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను అర్హుడిని కాదు అనుకుంటాం. ఇలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, మన బలహీనతలను దేవుడట తన కోసం వాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బలహీనతలు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మహిమార్థం వాడుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు కుష్ఠరోగం అనేది ఒక బలహీనత, అప్పులు అనేది ఒక బలహీనత, రోగాలు అనేది ఒక బలహీనత. నీ బలహీనత ద్వారా దేవుడు నీ ద్వారా గొప్ప మనిషి చేస్తున్నాడేమో, నీకు తెలియడం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే, చూడండి, అన్నీ మనం అనుకున్న దానిలాగా చేసేడు. ఒక్కొక్కసారి ఆయన సహాయం చేస్తానన్న దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఎలా చేస్తున్నాను, శత్రువులు వినిపించేలాగా పెద్ద సౌండ్ చేశాడు దేవుడు. దానికి ఆ సౌండ్కి వాళ్ళు ఏం చేశారు, రథములెద్దు అని, గుర్రములెద్దు అని, ఇంకా పెద్ద మిలిటరీ. కానీ అక్కడ ఏమన్నా దండు ఉందా? ఏమీ లేదు. అది ఎవరికి వినిపించింది? అలాగా శత్రువులకు వినిపించింది. దేవుడు అలా వినిపింపజేస్తాడు.
దేవుడు యుద్ధం చేస్తాడు కానీ అది మనకు కనపడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పక్షమున ఉన్నవాడు ఏంటి నీ కోసం పని చేస్తాడు. శత్రువు కంటే బలవంతుడు. ఆ విషయం ఎవరు తెలుస్తుంది? దేవుని బిడ్డలైన వారికే తెలుస్తుంది. దేవుని శక్తిని చూస్తాం, దేవుడు అనుగ్రహించు రక్షణ మాత్రం మనం చూస్తాం. ఆ యుద్ధం మనకు కనబడదు, రథాలు కనబడవు, అగ్ని రథాలు మనకు అస్సలు కనబడవు. దేవుని యొక్క శక్తి మాత్రం మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుకోవచ్చు ఒక్కొక్కసారి పిల్లాడు భయపడిపోతాడు, పిడుగులు పడుతున్నాయి అన్నాడు అనుకో. తండ్రి అంటాడు, నేనున్నాను నువ్వు పడుకో. తల్లి అంటది, నేనున్నాను నువ్వు పడుకో. అంతే. ఈ ఇంటిని కాపాడేవాడు, తన్ని కాపాడేవాడు తండ్రి అని తల్లి అని గుర్తించి ఏం చేస్తాడు? తను నిర్భయంగా పడుకుంటాడు. ఈరోజు నువ్వు దేనికోసం భయపడుతున్నావు? ఆరోగ్యం కోసం భయపడుతున్నావు, పిల్లల కోసం భయపడుతున్నావు, కుటుంబం కోసం భయపడుతున్నావు, సంఘం కోసం భయపడుతున్నావు, భవిష్యత్తు కోసం భయపడుతున్నావు. నువ్వు నిశ్చింతగా ఉండు, దేవుడు తన కార్యాన్ని ఆయనే నిర్వహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చదువుకుంటూ వస్తే ఎన్ని విషయాలు. సువార్త మంచి విజయంతో కూడిన వార్త పంచుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు తెలుసా? మనము చేయనది మంచి పని కాదు. మంచి పని ఏంటి చెప్పండి, 2-3 మాటలు. మంచి పని అంటే ఏంటి? ఊరకనే కూర్చోకూడదు, తినేసి కూర్చోకూడదు. మంచి వార్తను మనం ఏం చేయాలా? పంచుకోవాలి. ఒక ఆయన పాట రాశాడు కదా, సంతోషకరమైన వర్తమానము పంచుకుపోదా సర్వలోకం. రైట్. అంతే. మంచి వార్తను మనం పంచుకుంటూ వెళ్ళాలి. ఆశీర్వాదం దాచుకునేది కాదు, పంచుకునేది. కాబట్టి మనం ఏం చేయాలి? సాక్ష్యాలు చెప్పాలి, సువార్త పంచుకోవాలి. చాలా ఉన్నది. ఇంకా ఎలా చూస్తే రెండో విషయానికి వద్దాం. మిమ్మల్ని అందరినీ త్వరలో వదిలేస్తాను, చాలా లెంగ్తీగా చెప్పినట్టుగా ఉన్నది కదా. రెండవది ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం. ఎవరన్నా చదవండి. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడు. చాలండి. ఇక్కడ ఎప్పుడు ఆనందించాలి అంటే ఉద్యోగం వచ్చినప్పుడే ఆనందించాలి, స్కాలర్షిప్ వచ్చినప్పుడే ఆనందించాలి, జీతం అందినప్పుడే ఆనందించాలి. పూర్వం ఓ పాట పాడేవారండి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. జీతాలు అందినప్పుడు అనుకునేవారట, నాకేమీ కొదువా నాదుడుండా అని పాడారంట అని అలా పాడుతూ ఉండేవారు. అది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. 30వ తారీఖు వస్తుంది, జీతాలు ఇంకా రాలేదు. 5 వచ్చేసింది, 6 వచ్చేసింది, 7 వచ్చేసింది. దిక్కులేని వాడనో ప్రభు, నీ అండజేరి మృక్కి సేవ చేతును ప్రభు. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాడు. మరి దావీదు చాలా చక్కని రాజండి, దేవుని మనసెరిగిన వాడు. అందుకనే హృదయానుసారి అన్నాడు. ఆయన ఏమంటున్నాడు 34వ దావీదు కీర్తనలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆహా, ఎంత మంచి మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందించాలి. ఇది ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరసాల నుంచి రాస్తున్న పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. చెరసాలలో ఉండి సంకెళ్ళు వేయబడి, కాళ్ళకు బొండాలు వేయబడి, రోమీల చేత చిత్రహింసలు అనుభవిస్తూ క్రైస్ట్ సెంటర్డ్ హ్యాపీనెస్, యేసు క్రీస్తునందు ఆనందం. అక్కడ సర్కమ్స్టాన్సెస్లో లేదు ఆనందం. అంటే సర్కమ్స్టాన్సెస్, ఉదాహరణకి భర్తకు భార్య గొడవ అయింది, నా మనసు అసలు బాగాలేదు, ఇప్పుడే మా ఆయన కొట్టేసిపోయాడు, నువ్వు ఇప్పుడు వచ్చేవేటి అండ్ సర్కమ్స్టాన్సెస్. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆనందం లేదు. అక్కడ పరిస్థితులు బాగుండకపోయినా బాగున్నా నేను ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందించదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే నాకు ఒంట్లో బాగోక బాధపడుతున్నాను, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, నీ గోలేటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ బట్టి ఆనందాన్ని కనుపరుస్తారు. కానీ పౌలు గారు ఏంటి? సిచ్యువేషన్ బట్టి కాదు. నెహెమ్యా కాలంలో ఒక పక్కన గోడ కడుతూ ఉంటే శత్రువులు టోబియా సల్మన్నట్టు వచ్చి పడగొట్టేయడానికి, వాళ్ళు చంపేయడానికి చూస్తూ ఉంటే ఓ పక్కన కాపలా
ఓ పక్కనే ఏంటి గమిళలు పట్టుకుని ఓ పక్కనే కడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా ఉంటాడు తెలుసా, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో బూస్ట్, బోర్న్విటా, బి కాంప్లెక్స్, పోలోబియన్ ట్యాబ్లెట్లు ఇలాంటివి ఏమి లేవనుకుంటాను. ఒకే ఒక ట్యాబ్లెట్ ఏంటి, యెహోవా యందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు ఆనందించవాలనా? మరి మనం దేని యందు ఆనందిద్దాం? ప్రస్తుతం సినిమా, మనసు బాగలేదు సినిమాకి వెళ్ళొద్దాం, మనసు బాగలేదు పార్క్కి వెళ్ళొద్దాం, మనసు బాగలేదు బీచ్కి వెళ్ళొద్దాం. ప్రజలందరినీ చూస్తే కొంచెం చేంజ్ వస్తుందేమో. దేనికి చేంజ్ వస్తుంది? అలా కాదు. బైబిల్లో ఉంటుంది, నీటి వారను నాటబడిన చెట్టు. దీనికి సీజన్, ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అది నీటి వార నాటబడింది. నువ్వు దేవునితో ఉన్నావు, నీవు కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నా దేవుడు నన్ను బలపరుస్తాడు అని నువ్వు ఉండాలి. ఇప్పుడు పౌలు గారు రాస్తా ఉన్నారు, ఆ వచనాన్ని మీకు చూపిస్తాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనం చదవడానికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ ఏమంటాడో మీకు చూపిస్తాను. 11వ వచనం, నాకు కొదువ కలిగినందున ఎలాగో చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే. చాలా చాలా చక్కని వచనం. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే. గట్టిగా చదవాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడిసెలో ఉంటే సంతృప్తి ఉంటుందా? దురాశ ఉంటుంది. వాళ్ళ చూడు పెద్ద బిల్డింగ్లో ఉన్నారు, నాకే. ఒకసారి వాళ్ళ చూడు మంచి నెక్లెస్ కొనుక్కున్నారు, అప్పుడు కొనమంటే కొనలేదు. ఇప్పుడు బంగారం 1,50,000 అయిపోయింది, అప్పుడు కొనమంటే కొనలేదు. ఇప్పుడు వెండి రేటు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు రోజు ఏంటిది శోధించడమే. ఏ స్థితిలో ఉన్నా ఎప్పుడప్పుడే. అందుకనే ఒక ఆయన చక్కని పాట రాస్తాడు కదా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతృప్తి ఎలా వస్తుంది? న్యాచురల్గా రాదు అనుకుంటున్నారేమో. నాకు అన్నిటిలో తృప్తి ఉన్నదండి. న్యాచురల్గా రాదు, అలవాటు చేసుకోవాలా. ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పుకోవాలనుకుంటే కొన్నిసార్లు టెస్ట్ మనీలు అన్నీ మా అయ్యే చెప్పుకోక్కర్లేదు. నేను ఒక పాకలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను, నా భార్య వచ్చింది, హ్యాపీ, ఇక్కడ నేను ఉండగలుగుతాను. దేవా నువ్వు నాకు మంచి ఇల్లు, ఇంత గది, అంత చిన్న గది తీసుకున్నా, అదే బెడ్రూము, అదే కిచెను, అదే చుట్టాలు వస్తే, అత్తమ్మగారు వస్తే, మరదలు వస్తే, ఎవరు వచ్చినా ఆ ఒక్క గదే, ఆ ఎదురుగుండా బయట వాష్రూమ్, ఒక్క గది. గట్టిగా ప్రార్థన చేసుకున్నాం మేమిద్దరం. ఆ పాకలో ఉండడం తెలుసు, అక్కడ దోమలకి బాధపడడం తెలుసు, ఒక్క గదిలో ఉండడం తెలుసు. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఒక కొంచెం మంచి ఇల్లు కావాలి. 2 గదులు ఇల్లు ఇచ్చాడు దేవుడు. ఒకటేమో కిచెను, ఒకటేమో హాలు చాలా పెద్దది, ఎంత పెద్దదే. మరలా గట్టిగా ప్రార్థన చేసుకున్నాం, 4 గదులు ఇల్లు ఇచ్చాడు విశాఖపట్నాన్ని. 2 బెడ్రూమ్లు, ఒక కిచెను, ఒక హాలు. మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకున్నాం. అంటే అన్ని మల్టిప్లై అవుతున్నాయి. 16 గదులున్న ఇల్లు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇవన్నీ క్యాలిక్యులేషన్ ముందు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సంతృప్తి అనేది ఉండాలి. నువ్వు ఎక్కడున్నప్పటికీ, గుడిసెలో ఉన్నా, పెంకుటింట్లో ఉన్నా, ఎక్కడున్నా, నువ్వు చిన్న బంగారం ఉన్నా, పెద్ద బంగారం ఎంతున్నా నాకు తృప్తిగా ఉంది. ఆ రోజు చారున్నా, బెండకాయ కూర ఉన్నా ఏం చేయాలా? తృప్తిగా ఉండాలి. చిచి ఇదేం కూర, ఎప్పుడు చూసినా ఇదే కూర అనుకున్నాం అనుకో, దౌర్భాగ్యులు వారి దౌర్భాగ్యము చేత చచ్చిపోతారంట. కారణం ఏంటంటే వారి దౌర్భాగ్యముల గురించి విచారించడం వలన చచ్చిపోతారని బైబిల్లో ఉంది. అంటే ఎందుకు వచ్చిన దౌర్భాగ్యం? నిన్ను చేసుకోవడం బట్టే నాకు ఈ కర్మ వచ్చింది, నిన్ను చూడడం వల్ల నాకు ఈ కర్మ వచ్చింది అనుకుని ఏడుతూ ఉంటారు సరే, ఆ కర్మలోనే వాళ్ళు చచ్చిపోతారంట. అలా కాదు, ఈ కుష్ఠరోగులు మనం ఎక్కడే ఇలాగే చచ్చిపోవాలనుకోలేదు. మనం వెళదాం, ధైర్యంగా వెళదాం. దేవుడు ఏం చేస్తాడో బ్రతికినా బ్రతుకుతాం అంతే. అలా వెళ్ళాలి. కానీ ఎప్పుడు వాళ్ళు కర్మకు పడి వాళ్ళు ఏడుతారు సరే, వాళ్ళు ఎప్పుడు ఏడుతూనే చనిపోతారు. అలా ఏడకూడదు. మనం ఏం చేయాలి? ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? మీరు సంతృప్తి అనేది స్వాభావికంగా రాదు, మీరేం చేసుకోవాలా? అలవాటు చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఏమంటాడో చూడండి. ఇక్కడ 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? బలపరచువాని యందు. నువ్వు పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఆడు, నేనున్నాను, నువ్వు వాడు అన్నారనుకో, ఆ కుర్రాడికి ధైర్యం వస్తుంది. నువ్వు చదువు, నువ్వు చేయగలవు అన్నారనుకోండి, అతను చదువుతాడు, చేయగలుగుతాడు. అంటే రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, కండరాలకి ఏమవుతుంది? శక్తి వస్తుంది. ఇప్పుడు పెరాలసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ కాలు 10 సార్లు చేస్తారు, చెయ్యి 10 సార్లు ఊపిస్తారు. కారణం ఏంటంటే అలా చేయడం వల్ల కండరాలకు శక్తి వస్తుంది. లేకపోతే సంతృప్తి అనేది రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రభువా ఈ చిన్న సైకిల్ ఇచ్చావు చాలు, ప్రభువా ఈ చిన్న ఫోన్ ఇచ్చావు చాలు, ప్రభువా ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చావు చాలు, ఈ ఇల్లు లేకుండా కూడా చాలామంది బాధపడుతున్నారు, ప్రభువా ఈ చిన్న కారు ఇచ్చావు చాలు. అసలు సంతృప్తి అనేది మొదటి నుంచి మన బిడ్డలకు నేర్పించాలి. నాకు ఇదేమో నోట్బుక్, నాకు ఇదేం కూర అన్నాడు అనుకో, ఆ కూర లేక ఎంతమంది బాధపడుతున్నారో అని ఒకసారి చూపించండి. ఒక కుర్రాడు నల్ల కళ్ళజోడు కావాలి, మా హీరో నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఎలా వస్తూ ఉంటే ఎంత బాగున్నదో అన్నాడంట. అంతే కదా, నీకు నల్ల కళ్ళజోడు కావాలా, ఏ కంపెనీ కావాలో నువ్వు ఈ లోపల ఆలోచించుకో అని చెప్పి అలాగా కాకినాడలో ఒక గుడ్డోళ్ళు స్కూల్లోకి తీసుకెళ్లారంట. బ్లైండ్ పీపుల్ ఏం చేస్తారు? అందరూనే ఇదిగో చూడు, ఈ నల్ల కళ్ళజోడులో ఏ కళ్ళజోడు కావాలంటే నల్ల కళ్ళజోడు మాత్రం కొనుక్కో, నాకు వద్దు అన్నాడంట. కారణం ఏంటి? ఆ కళ్ళజోడు ఎవరు పెట్టుకుంటారు కాబట్టి ఈ కుర్రాడికి ఆ విషయం తెలీదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి, మన ఆత్మీయత స్థిరంగా ఉండాలి. దేవుని రాజ్యం అట దీనత్వంలో వచ్చింది. అందుకనే మన మార్క్స్ వార్తలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగొచ్చారు? గాడిద మీద ప్రవేశించారు. దేవుని విజయం మానవులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రాలేదు. మానవులు సింహములాగా ఎక్స్పెక్ట్ చేశారు. యేసు ప్రభు వారు ఎలాగొచ్చారు? ఒక గొర్రె పిల్లలాగా వచ్చారు, ఒక గాడిద మీద వచ్చారు. ఆయన విజయం శిలువ ద్వారా వచ్చింది, అంతేగాని బలవంతంగా రాలేదు. ప్రజల సింహాన్ని పంపుతాడేమో దేవుడు, వెంటనే ఈ పాపులందరినీ చంపేస్తాడు అనుకున్నాడు. యేసు ప్రభు వారేమో కూల్గా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని అనుకుంటూ వచ్చినప్పటికీ వీళ్ళందరూ, కొన్నిసార్లు మనం అనుకున్నట్టు దేవుడు చేయలేదని దేవుని విడిచిపెట్టేకూడదండి. నేను అనుకున్నట్టు దేవుడు చేయడం లేదండి, ఇంకెందుకు దేవుడిని ఆరాధన చేయడం? ఎప్పుడైనా ఈ మాటలు విన్నారా? నేను అనుకున్నట్టు దేవుడు చేసేయాలా? అలాగైతే నేను రోజుకి ఒకరిని చంపేయమంటాను. ఎందుకంటే నా మీద కోపం ఇచ్చిన వాళ్ళని, నన్ను తిట్టిన వాళ్ళని ఏం చేయమంటాను? దేవుడిని చంపేయమంటాను. అది మానవ నైజం కదా. ఎన్నిసార్లు ఎంతమందికి కోపం వచ్చేసి వాడు చచ్చిపోవాలా అన్న ఆలోచనలు వచ్చి ఉంటాయి. చచ్చిపోతారు ఏంటి? శాపాలు పెట్టేస్తారు, శాపాలు తగిలేస్తాయి ఏంటి? కాదు. అందుకనే మనం చాలా ఎక్కువగా ఆలోచించాలి. ఏంటంటే మనం అనుకున్నట్టు జరగలేదని దేవుడిని విడిచిపెట్టకూడదు. అంతేకాదు ఆయన మార్గాల యందు నమ్మిక ఉంచాలి, అంతేగాని మన ఊహల మీద కాదు. దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అలా చేసేస్తాడు, నాకు తెలుసు దేవుడు అలా చేస్తాడు, ఇంకా చేయడు.
పాపి చెరాయి అంటారు గట్టిగా మాట్లాడితే. పాపి చెరాయి పెట్టి దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు? దుష్టుల తల మీద గట్ట పెళ్ళున్న దిగుతుందంట దేవుని యొక్క శాపం. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా ఆలోచిద్దాం, మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. సోమ్రోనులో ఏమన్నా చెప్పండి, కరువు ఉంది. ఏముంది? ప్రజలు ఏమనుకున్నారు? చచ్చిపోతాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేసి, అంటే అది దేవుని పట్టణం, దేవుని ప్రజలు, ఆయన చనిపోవడానికి ఇష్టపడలేదు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక అద్భుతం చేసి శత్రువులను వెళ్ళగొట్టాడు. అంటే అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి మనం మన జీవితాల్లో. రెండవది, పౌలు గారు చెరలో ఉన్నారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. కానీ దేవుని చిత్తాన్ని ఆయన ఎలా తెలియజేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు, మరలా చెప్పుదును మీ సహనమును ఏం చేయాలట? ఇప్పుడు యేసు ప్రభు వారు జయప్రవేశం చేస్తున్నారు. ప్రజలందరూ ఏమనుకున్నారు? పొలిటికల్ లీడర్ వస్తున్నాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారు ఎలాగొచ్చారు? ఒక హంబుల్ దీనత్వంతో ఆయన యెరూషలేము. అందుకనే ఇందాకే మనం చదువుకున్నాం, మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కాదు. కాబట్టి చూడండి, మన అవిశ్వాసానికి హెచ్చరిక ఏంటంటే, ఆ అధికారి ఏమన్నాడు? ఆకాశము తెరిచినా సరే దేవుడు వీళ్ళకి భోజనం ఇవ్వలేడని అన్నాడు. దేవుడు ఆకాశం తెరుస్తాడు, కానీ నువ్వు అద్భుతం చూస్తావు, కానీ ఏం చెయ్యవు? అనుభవించవు. అతనట ద్వారబంధం దగ్గర నిలబడ్డాడంట. ప్రజలు ఆ ఆనందాన్ని అనుభవించడానికి అటు ఇటు నడిచేవాళ్ళు కిందేసి తొక్కేసి అతను చంపేశారు. చూశాడు, కానీ అతను అనుభవించాడా? కాబట్టి మన అవిశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలని తృణీకరించకూడదు. కాబట్టి మనం ఏంటి అర్థం చేసుకుంటామంటే, 2వ రాజులు 7:15-20 వరకు చూసినప్పుడు మనం ఏం చూస్తామంటే, సందేహించాడు. అది అనుకున్నాడు, ఇది అసాధ్యం అనుకున్నాడు, కానీ అది జరిగింది. అదే విశ్వాసం. ఈ లెపర్సీ వారు అవుట్ సైడ్ ఆఫ్ ద కమ్యూనిటీ, వారు లోపలికి ఆహ్వానించబడరు, కానీ వాళ్ళు మంచి వార్తను తీసుకొచ్చి ఏం చేశారు? లోపలికి ఆహ్వానించబడ్డారు. అలాగే పౌలు గారు క్రీస్తులో బలం తెచ్చుకున్నారు. మట్లాది వారం క్రీస్తు రక్షణ తీసుకొచ్చాడు. జీసస్ ఈజ్ ద ప్రొవైడర్, జీసస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్, జీసస్ ఈజ్ ఎ హంబుల్ కింగ్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. మనం కూర్చున్న చోట మనం బతుకుని తిట్టుకోకూడదు, ఉద్యోగం రాలేదని తిట్టుకోకూడదు, పెళ్ళి అవ్వలేదని తిట్టుకోకూడదు, లేకపోతే నాకు ఇంకా ఇల్లు రాలేదు, ఇల్లు కట్టే ఇల్లు మధ్యలో ఆగిపోయింది, ఇలాగా మన యొక్క బలహీనతలన్నీ లిస్టు పెట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళలేను అనుకుంటే తిట్టుకోకూడదు. మూవ్ ఫార్వర్డ్. నువ్వు ఎంతవరకు ముందుకు వెళ్ళగలవో వెళ్ళు. దేవుని యొక్క అదృశ్య శక్తి యందు నమ్మకం ఉంచు. ఆయన గాలిలో శబ్దాలు చేయగలడు, ఆ శబ్దాలతో శత్రువులను పరిగెట్టించగలడు. నువ్వు చూడకపోయినా సరే నమ్మాలి. యేసు ప్రభు వారు అంటారు, నువ్వు చూసి నమ్ముతున్నావు తామా, చూడక నమ్మువారు ధన్యులు అంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనం అందరం ధన్యులమే. ప్రతిదినము దేవుని యందు మనం ఆనందించాలి, సువార్తను పంచుకోవాలి. మనం అనుకున్నట్టు జరుగుతలేదని దేవుని యందు మనం అవిశ్వాసం పెంచుకోకూడదు. కాబట్టి మనమందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా, మరి నీవు మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు అని ప్రార్థన చేద్దాం. నిరాశ్రయులు ఎవరు? సోమ్రోను ప్రజలు. మనమందరూ కూడా కన్నులు మూసుకుందాం. వారి జీవితంలో తృప్తి లేదు. పౌలు గారు అంటారు, తృప్తి కలిగి ఉండే వారికి రక్షణ లేదు, రక్షణ కలిగి ఉండాలి. కుష్ఠరోగుల వలె భయంతో కూర్చున్నావా? ముందుకు సాగిపో. ఫిలిప్పీల వలె నిరాశ నిస్పృహల్లో ఉన్నావా? అయితే సంతృప్తి కలిగి ఉండు. ఆందోళనతో ఉన్నావా? క్రీస్తునందు ఆనందించు. మట్టలు పట్టుకుని గుంపు వారు పొలిటికల్ లీడర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ప్రజలు ఏమనుకున్నారంటే కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు. నీవు కన్ఫ్యూజన్ స్థితిలో ఉండద్దు. ఆ యేసయ్య నీకు చక్కని విడుదలను ఇస్తాడు, చక్కని రక్షణ ఇస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు మీరు మాకు అందించిన చక్కని వాక్యాన్ని బట్టి వందనాలు. అనేక సార్లు మేము నిరాశ నిస్పృహల్లో ఉంటాము, అలాగే కూర్చుండిపోతాము. కొన్నిసార్లు
మేము కుష్ఠరోగుల వల్లే ముందుకు వెళితే చచ్చిపోతామేమో అని భయంతో ఉంటాం. కానీ తెగించి ముందుకు వెళితే, సంతోషకరమైన వార్తను పట్టుకుని వెళితే మేము ఆదరించబడతాము. ఓ ప్రభు, అనేకులను ప్రభువులోనికి నడిపించగలుగుతాము. తండ్రి, పౌలు గారు అంటూ ఉన్నారు, ఫిలిప్పీల వలె మీరు నిరాశ నిస్పృహల్లో ఉండొద్దు, తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ అవసరతలన్నీ కూడా దేవునికి తెలియచేయండి అంటూ ఉన్నాడు. ప్రభా, మా అవసరతలన్నీ మీకు తెలియచేస్తూ ఉన్నాము. అలాగే ప్రభా, యేసును గూర్చి యేసుక్రీస్తుని గురించి మేము ఆనాటి విశ్వాసుల వలె కాకుండా ఈనాడు తండ్రి, ఆ రోజు వారు అనుకున్నారు పొలిటికల్ లీడర్ అనుకున్నారు, కానీ ఆయన రక్షణకర్త అన్న విషయాన్ని వారు గుర్తించలేదు. ఈరోజు మేము గుర్తిస్తున్నాము, ఆయన రక్షకుడు, నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు. తండ్రి, చరిత్రలో ఆ కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీకు వందనాలు. వాక్యం అన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మనమందరం లేచి నిల్చుని ఒక పాట పాడుకుని దేవునికి